నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. ప్రతాపభానుడు వేటకై వెళ్ళి ఒక వరాహమును వధించబోయి దాని వెంట పరుగెత్తి ఆ అడవిలో దారి తప్పుతాడు. పూర్వము ఈ రాజు చేత ఓడించబడిన ఒక రాజు కపటముని వేషధారి అయి ఆ అడవిలోనే ఒక ఆశ్రమం కల్పించుకొని ఉంటాడు. ప్రతాపభానుడు ఈ కపటముని గుర్తించలేదు. అతని ఆశ్రయంలో ఆ రాత్రి ఉంటాడు. ఆ కపటముని రాజుని గుర్తిస్తాడు. ఆ కపటముని ప్రతాపభానుని యొక్క అమాయకత్వం గుర్తించి కపటపు మాటలతోటి మోసగిస్తూ అతనికి బ్రాహ్మణ శాపం వల్ల కానీ మరే విధంగానూ మృత్యువు రాదని వరం ఇస్తాడు. ఇంతవరకు మనం కిందటి ప్రసారంలో విన్నాం. ఇక ముందుకు వెళ్దాం. అప్పుడు ప్రతాపభాను చక్రవర్తి ఆ మునితోటి, మరి బ్రాహ్మణులను ఏ విధంగా వశపరుచుకోవాలి? మీరు తప్ప నాకు నిజమైన హితైషులు ఎవరూ లేరు అన్నాడు. ఆ కపట తాపసి ఇలా అన్నాడు, దీనికి ఒక సులభమైనటువంటి ఉపాయం ఉంది. కొంత చిక్కు ఉన్నది. ఆ ఉపాయము నా చేతిలో ఉంది. కానీ నేను నీ నగర ప్రవేశము చేయలేను. నేను రాకపోయినట్లయితే నీ పని నెరవేరదు అనగానే రాజు ఆ కపటముని చరణముల మీద పడి మరలా ప్రార్థించాడు. స్వామి, కరుణించు, నా కొరకు మీరు ఈ కష్టము సహించండి అనగానే రాజు పూర్తిగా తనకి అధీరుడైనట్లుగా తెలుసుకున్నాడు కపట ప్రవీణముని. సరే, నీవు నా భక్తుడువు కాబట్టి నేను నీ కార్యం అవశ్యము నెరవేరుస్తాను. కానీ యోగము, యుక్తి, తపస్సు, మంత్రములు గుప్తముగా నెరవేర్చిన కానీ ఫలించవు. ఎవరికీ తెలియకుండా నేను వంట చేసి నీవు వడ్డించినట్లయితే ఆ అన్నమును భుజించిన ప్రతి ఒక్కరూ నీ ఆజ్ఞానువర్తి అవుతారు. ఓ రాజా, నీవు వెళ్ళి సంవత్సర పర్యంతం అన్న సమారాధన చేయడానికి సంకల్పించు. ప్రతిరోజు కొత్తవారిని 1,00,000 మంది బ్రాహ్మణులను కుటుంబ సమేతంగా భోజనానికి ఆహ్వానించు. నీ సంకల్ప పర్యంతము ప్రతిరోజు నేను వంట చేసి భోజనం తయారు చేస్తాను. రాజా, ఈ విధముగా అతి సులువుగా బ్రాహ్మణులంతా నీకు వశలవుతారు. రాజా, నీకొక గుర్తు చెప్తాను, విను. ఈ రూపములో నేను అక్కడికి రాను. నా మాయతో నీ పురోహితుని ఇక్కడికి తీసుకుని వచ్చి నా తపోబలముతో అతనికి నా రూపం ఇచ్చి ఈ సంవత్సర పర్యంతము ఇక్కడ ఉంచుతాను. నేను అతని రూపంలో ఉండి నీ కార్యము పూర్తిగా చక్కబెడతాను. రాజా, ఇంక నిద్రపో. నీవు నిద్రలో ఉండగానే నా తపోమహిమ చేత గుర్రముతో సహా నిన్ను ఇంటికి చేరుస్తాను. నేటికి 3వ రోజున నీ పురోహితుని రూపంలో నేను వచ్చి కలుస్తాను. నీతో ఏకాంతములో నా కథ చెప్పినప్పుడు నన్ను గుర్తించు. ముని ఆజ్ఞను శిరసావహించి రాజు శయనించాడు. రాజు గాఢ నిద్రలోకి జారుకున్న వెంటనే కపట సన్యాసి మిత్రుడైనటువంటి కాలకేతు అనే రాక్షసుడు వచ్చాడు. అతడే వరాహమై రాజును ఇంతవరకు భ్రమింపజేశాడు. కపట వేషంలో ఉన్నటువంటి రాజుకు ఆప్తమిత్రుడు ఈ రాక్షసుడు. మాయా మర్మములు బావుగా తెలిసినవాడు. అతనికి 9 కొడుకులు, 10 మంది సోదరులు ఉన్నారు. వారు పరమ దుర్మార్గులు. బ్రాహ్మణ దేవత మునులను బాధపెట్టడం వల్ల ప్రతాపభాను రాజు వారినందరినీ కూడా సంహరించాడు.
ఈ కారణం చేత ఈ దుష్టుడు ఈ మాయా సన్యాసితోటి సమాలోచన చేసి శత్రువును నాశనం చేయడానికి కుట్ర పన్నాడు. దురదృష్టవశమున ప్రతాపభాను రాజు ఇది ఏమాత్రం కూడా గమనించలేకపోయాడు. అందుచేత శత్రువు ఒక్కడు మిగిలి ఉన్నా కూడా అతనిని అల్పంగా భావించరాదు. తల మాత్రమే మిగిలి ఉన్నటువంటి రాహు ఈనాటికి సూర్యచంద్రులను బాధించట్లేదా? కపట తాపసి తన మిత్రుని చూసి ఆనందంతో జరిగిన కథ అంతా కూడా చెప్పాడు. విని ఆనందించి రాక్షసుడు అన్నాడు, రాజా, నేను చెప్పినట్లు చేసి నీవు ఇంతవరకు పని నెరవేర్చావు. ఇక శత్రువు మన చేతికి చిక్కినట్లే భావించు. విధి ఔషధం లేకుండానే రోగము నయం చేస్తుంది. శత్రువుని ఇక కుల సహితముగా కూకటి వేళతో పెగలించి వేసి నేటికి 4వ రోజున వచ్చి నిన్ను కలుసుకుంటాను. చింత వీడి సుఖముగా నిద్రపో అని చెప్పి గుర్రముతో సహా రాజును క్షణంలో ఇంటికి చేర్చి రాజును రాణి పక్కన పరుండబెట్టి అశ్వశాలలో గుర్రాన్ని బంధించాడు. పిమ్మట తన మాయాజాలముతో రాజపురోహితుని బుద్ధి భ్రమింపచేశాడు. పర్వత గుహలో బంధించాడు. తాను పురోహితుని రూపం దాల్చాడు. పురోహితుని ఇంటిలో శయ్య మీద పడుకున్నాడు. అక్కడ రాజు తెల్లవారకముందే తన అంతఃపురం చూసి చాలా ఆశ్చర్యపడి ముని మహిమను తలుచుకొని నెమ్మదిగా లేచి తన గుర్రంపై మరలా వనమునకు వెళ్ళాడు. నగరంలోని స్త్రీ పురుషులకు ఎవరికీ ఈ విషయం తెలియదు. 2 జాములు పొద్దెక్కిన తరువాత నగరంలోనికి వస్తూ ఉండగా ప్రజలు మంగళ వాయిద్యములతోటి రాజుకు స్వాగతం తెలిపారు. రాజు పురోహితుని వైపు చూడగా అతనేదో కొత్తగా ఆశ్చర్యంగా చూస్తూ తాను వచ్చిన పనిని తలుస్తూ ఉన్నాడు. అనుకున్న 3 రోజుల తర్వాత కపట రాక్షస పురోహితుడు వచ్చి రాజుతోటి రహస్య యోచనను చెప్పి ఏర్పాటు చేశాడు. సంకేతానుసారము తన గురువే ఆ రూపంలో వచ్చాడు అని రాజు ఆనందించాడు. మాయా పురోహితుడు పాకశాస్త్ర ప్రావీణ్యంతో షడ్రసోపేతముగా లెక్కలేనన్ని పదార్థాలు తన మాయాజాలంతో తయారు చేశాడు. ఆ దుష్టుడు ఆ పదార్థములలో అనేక జంతువుల మాంసముతో పాటు బ్రాహ్మణ మాంసమును కూడా చేర్చి వంటలు తయారు చేశాడు. రాత్రి భోజనమునకు ఆహ్వానించినటువంటి బ్రాహ్మణులు కాళ్ళు భక్తితో కడిగి భోజనమునకు కూర్చుండబెట్టాడు రాజు. రాజు భోజనమునకు ఆహ్వానించిన బ్రాహ్మణుల కాళ్ళు కడిగి భక్తితోటి భోజనాన్ని కూర్చోబెట్టాడు. కాలకేతు రాక్షసుని ద్వారా తయారు చేయబడినటువంటి వంటలు వడ్డించబోయేటంతలో ఆకాశవాణి ఈ విధంగా పలికింది, ఓ బ్రాహ్మణులారా, మీరు అన్నం తినవద్దు. మీకిది చాలా హానికరము. ఈ భోజనములో బ్రాహ్మణ మాంసమును ఉపయోగించి వంటలు చేయబడ్డాయి. వెంటనే లేచి మీ మీ గృహములకు పొండు అనగా ఆకాశవాణి పలుకులు విశ్వసించి బ్రాహ్మణులందరూ లేచి వెళ్ళిపోయారు. రాజు కంగారు పడ్డాడు. కానీ దురదృష్టవశమున బుద్ధి భ్రమించి ఉండటం వల్ల అతని నోటి వెంట ఒక్క మాటైనా రాలేదు. క్రోధావేశపరులై బ్రాహ్మణులు ముందు వెనుక ఆలోచించకుండా రాజును శపించారు. ఓరి మూర్ఖపు రాజా, క్షత్రియాధమా, నీవు నీ కుటుంబ సహితముగా రాక్షసుడవైపోమ్ము. 1 సంవత్సరములో నీవు నీ కుటుంబమంతయు సర్వనాశనమైపోతుంది. నీ కులములో మంచినీళ్ళిచ్చు దిక్కుండదు. శాపం విని రాజు మిక్కిలి చింతాక్రాంతుడయ్యాడు. ఆకాశవాణి మరలా ఈ విధంగా పలికింది, ఓ బ్రాహ్మణులారా, మీరు అనాలోచితముగా రాజునకు శాపం ఇచ్చారు. ఇందులో రాజు అపరాధం ఏమీ లేదు. ఇది విన్న బ్రాహ్మణులు నిశ్చేష్టులయ్యారు. రాజు వంటశాలకు వెళ్ళి చూడగా అక్కడ భోజన పదార్థాలు లేవు. వంట చేసిన మాయాపురోహితుడు లేడు. రాజు అపార దుఃఖంతో బ్రాహ్మణులు ఉన్న చోటుకు వచ్చి విషయమంతా వారికి చెప్పి భయభీతుడై అత్యంత కలవరంతో భూమి మీద పడ్డాడు. ఓ రాజా, దీనిలో నీ దోషం ఏమీ లేనప్పటికీ జరగవలసింది జరక్క మానదు. బ్రాహ్మణ శాపము అప్రతిహతము. దానిని తొలగించుట ఎవరి శక్యమూ కాదు అని చెప్పి బ్రాహ్మణులందరూ కూడా వెళ్ళిపోయారు. ఇది విని నగరవాసులు చింతాక్రాంతులై విధి ఇట్టి పుణ్యాత్ముడైన రాజును దేవత చేయబోయి రాక్షసుని చేసింది అని చింతించారు. విధిని నిందించారు.
రాక్షసుడు పురోహితుని ఇంటికి చేర్చి కపట సన్యాసికి వార్త తెలిపాడు. ఆ దుష్టుడు వెంటనే శత్రురాజులకు ఈ వర్తమానము చేరవేసి ప్రతాపభాను రాజ్యం మీద దండెత్తి వచ్చి రాజ్యమును వశం చేసుకున్నాడు. ప్రతాపభానుడు సోదరునితో పాటు రణరంగములో వీరమరణం పొందాడు. సత్యకేతు కులములో ఇక ఎవరూ మిగల్లేదు. బ్రాహ్మణ శాపము అసత్యమగునా? యాజ్ఞవల్క్య మహాముని చెప్తున్నాడు. ఓయి భరద్వాజ, విధి వక్రించినప్పుడు ధూళికణము విశాలమైన మేరుపర్వతమై అణచివేస్తుంది. తండ్రి యముని వలె కాలస్వరూపుడు అవుతాడు. తాడు సర్పమై కాటువేస్తుంది. యాజ్ఞవల్క్య మహాముని భరద్వాజమునితోటి రావణాదుల జననం గురించి చెప్తున్నాడు. ఓ ముని, శపించబడినటువంటి ప్రతాపభాను చక్రవర్తి సమయం ఆసన్నమైనప్పుడు పరివార సమేతుడై రావణుడు అనే పేరుగల రాక్షసుడు అయ్యాడు. అతని సోదరుడైనటువంటి అరిమర్దనుడు కుంభకర్ణుడయ్యాడు. ధర్మరుచి అనే మంత్రి అతని సవతి తమ్ముడు విభీషణుడు అయ్యాడు. ఈ విభీషణుడు విష్ణుభక్తుడు, జ్ఞాననిధి, విజ్ఞానఘనుడు. ప్రతాపభానుని పరివారమంతా పులస్యముని వంశములో పుట్టినప్పటికీ బ్రాహ్మణ శాప ప్రభావము చేత పాపులయ్యారు. రావణ, కుంభకర్ణ, విభీషణులు అవర్ణనీయ బహుభంగుల మహాకఠిన తపస్సు చేశారు. బ్రహ్మచేత వరములు పొందారు. శివుడు చెప్తున్నాడు ఈ విషయం అంతా అని యాజ్ఞవల్క్య మహాముని భరద్వాజుడితో చెప్తున్నాడు. శివుడు ఏమన్నాడు? నేను బ్రహ్మ కలిసి రావణుడు కోరిన వరములు ఇచ్చాము. తరువాత బ్రహ్మ కుంభకర్ణుని వద్దకు వెళ్ళి అతని విశాల పర్వతాకారం చూసి ఇతనికి కావలసిన ప్రతిరోజు ఆహారమునకు ఈ లోకమే ఉండదు అనుకున్నాడు. శారదామాతను ప్రేరేపించాడు. అతని చేత 6 మాసములు నిద్రపోయేటట్లుగా వరము అడిగాడు. తథాస్తు అని శారదామాత అన్నది. ఆ తరువాత విభీషణుని వద్దకు వెళ్ళి వరము అడిగాడు. విభీషణుడు భగవత్పాదార విందములందు అనన్య నిష్కామ నిర్మల భక్తిని కోరుకున్నాడు. బ్రహ్మ వరమిచ్చి వెళ్ళిపోగా సంతోషించినటువంటి ఆ సోదరులు ముగ్గురు ఇంటికి చేరారు. దానవుడైన మయునికి రావణుడు రాక్షసులకు చక్రవర్తి అగునని తెలిసింది. తన కుమార్తె మండోదరిని ఇచ్చి వివాహం చేశాడు. రావణుడు తన సోదరులిద్దరికీ వివాహం జరిపించాడు. సముద్ర మధ్యలో త్రికూట పర్వతం మీద బ్రహ్మ నిర్మితమైనటువంటి ఒక గొప్ప కోట ఉన్నది. దానవశిల్పి మహామాయావి అయిన మయుడు రావణుని మామగారు ఆ కోటకు మెరుగులు దిద్ది అలంకరించాడు. ఆ నగరంలో మణిమయ స్వర్ణభవనములు ఎన్నో ఉన్నాయి. ఆ నగరమే భగవత్ప్రేరణ చేత ప్రతి కల్పమందు కూడా రాక్షసులకు ఎవరు చక్రవర్తి అవుతాడో అతడు సూర్యుడు, ప్రతాపవంతుడు, అనన్య బలోపేతుడై తన అజేయ సైన్యముతో ఆ నగరములో నివసించసాగాడు. అతడే రావణుడు. ఆ నగరము లంక అని ప్రసిద్ధి చెందింది. మొదట ఈ నగరములో గొప్ప రాక్షస యోధులు ఉండేవారు. వారు దేవతల చేత చంపబడ్డారు. దేవేంద్రుని యొక్క ప్రోద్బలంతో కుబేరునికి హస్తగతమైంది. ఇప్పుడు యక్షవీరుల రక్షణలో ఉంది. ఈ వార్త రావణాసురునికి తెలిసి సైన్యము సమీపకరించుకున్నాడు. కోటను తన బల పరాక్రమములతోటి హస్తగతము చేసుకున్నాడు. లంకని తన రాజధాని నగరం చేసుకుని పరిపాలిస్తూ ఉన్నాడు. రావణుడు ఒకసారి కుబేరునిపై దాడి చేసి అతని పుష్పక విమానము తెచ్చుకున్నాడు. తన బాహుబలమును పరీక్షించుడుగా అన్నట్లు కైలాస పర్వతమును అవలీలగా ఎత్తి ఆనందించాడు. అతనికి సకల సంపదలు దినదిన ప్రవర్ధము కాసాగాయి. అతనికి గల అత్యంత బలిష్ఠుడైన సోదరుడు
కుంభకర్ణునికి సాటి అయిన యోధుడు ఇంతవరకు పుట్టలేదు. అతడు మదిరాపానం చేసి 6 మాసములు నిద్రిస్తాడు. లేచిన తోడనే ముల్లోకాలు గడగడలాడిస్తాడు. లంకలో ఇతని వంటి మహావీరులు ఎందరో ఉన్నారు. మేఘనాథుడు రావణుని జ్యేష్ఠపుత్రుడు. లోకములోని మహావీరులలో అగ్రస్థానమందు ఉండేవాడు. ఇదే విధంగా ధూమకేతువు, అతికాయుడు మొదలైనటువంటి మహావీరులు ఉన్నారు. వీరందరికీ అసురమాయలు, కామ రూప విద్య తెలుసు. రావణుడు తనకు సాటివచ్చు యోధుని కొరకు లోకమంతా చుట్టి తిరిగాడు. కానీ దొరకలేదు. సూర్యచంద్రుడు, అష్టదిక్పాలకులు, సిద్ధులు, కిన్నరులు మొదలగు వారందరినీ తరిమి కొట్టాడు. ఎవరినీ శాంతిగా నిలవనీయలేదు. బ్రహ్మదేవుని సృష్టిలోని స్త్రీ పురుషులు రావణునికి పూర్తిగా వశులయ్యారు. అతని పాదములకు మొక్కుతూ ఉండేవారు. రావణుడు తన భుజబలము చేత సంపూర్ణ విశ్వాన్ని వశపరుచుకున్నాడు. సార్వభౌమ చక్రవర్తి అయి ఇచ్ఛానుసారము రాజ్యము ఏలాడు. దేవ గంధర్వ యక్ష కిన్నర నర నాగ కన్యలలో అసంఖ్యాక సుందరీమణులను, ఉత్తమ స్త్రీలను భుజబలముతోటి వారి రాజులను జయించి తెచ్చి వివాహమాడాడు. మేఘనాథుడు రావణుని చేత ఆజ్ఞాపించబడి నెరవేర్చిన కార్యములు చాలా ఉన్నాయి. అతని సహచరులు కూడా దేవతలకు అత్యంత కష్టాలు, దుఃఖాలు కలుగజేశారు. కామరూప విద్యతో అనేక రూపములు దాల్చారు. మహోపద్రవములు కలుగజేశారు. వారు శాస్త్ర విరుద్ధ కార్యములు చేస్తూ ఉండేవారు. వారి భయము చేత ఎవరు బ్రాహ్మణ సంతర్పణలు, శ్రాద్ధాది విహిత కర్మలు చేసేవారు కాదు. ఇటువంటి కార్యములకు ఎవరైనా సాహసించినట్లయితే రావణుడే స్వయముగా విధ్వంసం చేసి వారందరినీ బంధించి హింసించేవాడు. ధర్మమున మాట కూడా చెవిని పడనంత ప్రబలముగా దురాచారములు హెచ్చుమీరాయి. రాక్షసుల ఘోరకృత్యాలు వర్ణనాతీతము. హింసేందు ప్రీతిగల ఆ పాపుల పాపములకు మితి లేకుండా పోయింది. రేపటి ప్రసారంలో శ్రీ మహావిష్ణువుతో భూదేవి దేవతల మొర విందాం మన మోహనవాణి ద్వారా. శ్రోతలకు ధన్యవాదాలు. శ్రోతలకు శ్రీరామరక్ష. శ్రోతలు లైక్ చేసి తమ బంధువులకు, స్నేహితులకు షేర్ చేస్తారని, తమ అమూల్య అభిప్రాయములు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేస్తారని ఆశిస్తున్నాము. శ్రీరామరక్ష, సర్వజగద్రక్ష. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.